ఆశలెన్నో మిగిలిపోయే ఎంత చెత్త. ఏయ్, నువ్వు ఇలా వచ్చి తిరుపతిలో ఉంటే ఏంటి నా పరిస్థితి? అసలు నువ్వు లేకుండా ఎలా ఉండగలను అనుకున్నావు? నువ్వేమో ఆ దేవుడి మీద భారం వేయమన్నావు. కానీ అక్కడేమో ఆ వెంకటలక్ష్మితో నా పెళ్ళి ఏ దేవుళ్ళు ఆపేలా కనబడడం లేదు. ఇవన్నీ కాదే, రా మనం పెళ్లి చేసుకుందాం, రా. అరే జేంట్రో నువ్వు చేస్తున్న పని, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మీ అమ్మ నాన్నలకి ఏమని సమాధానం చెప్తావు? నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, దుర్గమ్మ ఒప్పుకోకుండా మన పెళ్లి జరగదు అని. మళ్ళీ నువ్వు ఇలా వచ్చేసేరా అంటే వస్తానని ఎలా అనుకున్నావురా? చూడు ఆదిత్య, మన ప్రేమలో నిజాయితీ ఉందిరా. ఆ దేవుడిపై నాకు నమ్మకం ఉంది. నీ పెళ్లిని ఈ తులసి ఆపకపోయినా ఆ దేవుడే ఏదో ఒక రూపంలో అడ్డొచ్చి ఆపుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది. అబ్బా అది కాదే. ఏది కాదురా? అయినా నీ పాటికి నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసావు, నేను కూడా డిగ్రీ కంప్లీట్ చేయాలనే కదరా ఇక్కడికొచ్చి చదువుకుంటున్నాను. మావయ్య కూడా డిగ్రీ కంప్లీట్ చేయమన్నాడు కదా. సర్లే అన్నాడులే, కానీ నేను చూడకుండా నీతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను. కనీసం ఒక మాట చెప్పు తులసి, నీది నాది రూపాలే వేరే, కానీ మనసులో ఒకటే. చిన్నప్పటి నుంచి అందరితో కంటే, అసలు అమ్మ నాన్న కంటే నీతో గడిపిన క్షణాలే ఎక్కువే. అరే ఎప్పుడు లేంది ఇప్పుడెలా? నన్ను వదిలేసి వస్తే ఉండగలనంటే? ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించలేదా నువ్వు? ఫ్రెండ్స్ అందరూ లవ్లో ఉంటే కవితలు రాస్తారు, ఇవన్నీ చెప్తూ ఉంటే నేనేమో చిన్నప్పటి నుంచి నేను లవ్ చేస్తున్నాను కదా, మరి నాకేంటి ఒక్క కవిత కూడా రాదు అనుకునేవాడిని. కానీ ఫస్ట్ టైం ఇది కవితో లేకపోతే నా మనసులో ఆవేదనో తెలియట్లేదే, నీకు చెప్పాలనిపిస్తుంది. ఏంటో ప్రేమంటే సూర్యుడిలా ఉదయించి సాయంత్రం అస్తమించేది కాదు, కళ్ళల్లో ఉదయించి కనులు మూసేంత వరకు అస్తమించనిదే ప్రేమ. గుండె కదలికలు రాతి దెబ్బలైతే, ప్రాణం పోసే ఊపిరి ప్రాణం ఆపితే, చూసే గుండెకి వెలుగు దూరం అయితే, నడిచే దారులు మసకబారితే, గడిచే ప్రతి క్షణం చివరిదనిపిస్తుంది. అరే నువ్వు ఇలా మాట్లాడితే నేను రేపు ఎగ్జామ్ ఎలా రాయాలరా? అసలు నువ్వెందుకు వచ్చావు? అదేంటే నీకోసమే. ఇదిగో నిన్ను చూడాలని ఎవ్వరికీ తెలియకుండా ఇంత దూరం వస్తే ఎందుకు వచ్చావని అడుగుతావేంటి? సర్లే చూసావుగా, ఇంక వెళ్ళు. ఇక్కడికి వచ్చేంత వరకు నిన్ను చూస్తేనే చాలనుకున్నానే, కానీ ఇప్పుడు ఇప్పుడు నాకేదైనా ఇస్తేనే వెళ్తానా? రేయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేయకురా, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను కదా, మర్యాదగా వెళ్ళు. ఆ, ఒక్క ముద్దే వద్దురా ప్లీజే, ఒకే ఒక్క ముద్దు ప్లీజే, ప్లీజే వద్దురా. ప్లీజ్. కళ నా కొడుకు అనిపించావురా, నా మాటకే విలువిచ్చావు. లక్ష్మితో పెళ్లి కొప్పుకున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది. సత్యవతి చూసావా, వీడు నా కొడుకు రామచంద్రమూర్తి అంతటి వాడు. ఆయన తండ్రి వాక్కుని పాటిస్తే వీడు తల్లి మాటకి విలువిచ్చాడు. నేను దీని గురించి గొప్పగా చెప్పుకునేలా చేశావురా. అబ్బా దుర్గమ్మ,
ఇంకెంతసేపు టైం అవుతుంటే? ఆగవే సత్యవతి, నా కొడుకు నేను పొగుడుతుంటే నీ గోలేంటి? కొడుకుని అంతలా పొగడకూడదు. భలేదానివే, దీన్నే పుత్రోత్సాహం అంటారు. వీడు నా మాటని గౌరవించినప్పుడు నేను వీడిని మెచ్చుకోకపోతే ఎవరిని మెచ్చుకోవాలి? అయినా నీకేమవుతుందా నా కొడుకు నేను మెచ్చుకుంటే? పెళ్ళైన తర్వాత పూర్తిగా చెప్పుకుందు గాని, ఆటోలో మైక్ పెట్టించి ఊరంతా ప్రచారం చేయించుకుందు గానిలే. నీకు వెటకారం ఎక్కువైంది. అబ్బా, అవతల టైం లేదు, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి కదా. అక్కడికే కదే బయలుదేరుతుంది. ముహూర్తం అంటూ ఏమీ లేదు కదా. ఏదో శుభగడియలు చూసి చేసాడవే కదా. సర్లే పద. ఇత్తడి బొమ్మలా ఉన్నావే. అదేంటి నాన్నమ్మ, బంగారు బొమ్మ అనొచ్చుగా. అదేలేవే, నువ్విలా అలిగితే నాకు ముద్దుగా ఉంటుంది. కాస్త నవ్వుతూ ఉండరా. పద పదవే, మీ అత్తయ్య అస్సలు ఆగలేకపోతుంది. పద పద. మనసుని చంపుకుని ఈ పెళ్లి కొప్పుకున్నాను. ఇది నన్ను చూసి సిగ్గుపడుతుంది. అటు తులసికి అన్యాయం చేస్తున్నాను, దీనికే న్యాయం చేస్తాను. నన్ను పెళ్లి చేసుకునే ఇది నాతో ఏం సుఖపడుతుంది, నాతో ఏం సంతోషంగా ఉంటుంది? ఎందుకు భగవంతుడా అందరినీ ఏడిపిస్తున్నావు? పిన్ని, బయలుదేరదామా? ఆగు దుర్గా, పంతుళ్ళు రాని నా మనవడికి శాస్త్రబద్ధంగా పెళ్లి జరిపిస్తానని మాటిచ్చావు కదా. పంతుళ్ళు వచ్చాక బయలుదేరదాం. అలాగే. అదిగో పంతులు గారు వచ్చేస్తున్నారు. నమస్కారం అండి కనకదుర్గమ్మ గారు. ఓం తచ్చయ్యారుణిమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం విరాతు భేషజం శన్నో అస్తద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః సహస్రశీర్షా పురుషః సహస్రాక్షः సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అంజలిష్టదశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషాణః యవన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోజ్యాయాశ్చ పురుషः పాదోऽस्य విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి ఓం సహస్రశీర్షా పురుషः సహస్రాక్షः సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అర్చతిష్టదశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. ఇంకా బయలుదేరదామా పిన్ని? అమ్మా, మేమిప్పుడు ఆశీర్వచన మంత్రాలు చదివింది ఎందుకంటే వద్యం వచ్చేస్తుంది. ఓ గంట వరకు మంచి కాలం లేదు. మనం ఓ గంట తర్వాత బయలుదేరదాం. చూసావా నాన్నమ్మ, వర్జం అంట. మొదలు బయలుదేరదామని బయటకొచ్చి బావ మొహం చూసి సిగ్గుపడ్డానో లేదో ఉప్పుమని వర్జం వచ్చి పడింది. వర్జం మామూలేవే, దానికి దీనికి ఏం సంబంధం? నువ్వు ఊరుకో. అవునానమ్మా, పంతుళ్ళేంటి అదే పనిగా నన్నే చూస్తున్నారు? వాళ్ళు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చూస్తున్నారు. నీకు అంత అనుమానమే? లేదు నాన్నమ్మ, నాకేదో డౌట్ కొడుతుంది. అసలు పంతులని గుర్తుపట్టావా? అందరూ నా కుజదోష నివారణ పూజకి ప్రయత్నించిన వాళ్లే. వాళ్ళల్లో వాళ్ళేదో మాట్లాడుకుంటుంటే నాకు మూడునట్టే అనిపిస్తుంది. వర్షం ఉందో లేదో మనకి తెలియదు, కానీ పంతుళ్ళ మాట వినాలి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది నాన్నమ్మ.
అదిగో వాళ్ళందరూ పోతున్నారు. ఒత్తక్కడ వెలిగిస్తే బాంబు ఇక్కడ పేలుతుంది. ఏహే, నువ్వు అపశకున్న మాటలు మాట్లాడకే. ఊరుకో ప్రియా, నువ్వేడుస్తుంటే నేను చూడలేను. నిన్ను సముదాయించడం నా వల్ల కావట్లేదు. నేను భరించలేకపోతున్నానండి. తప్పదు ప్రియా, మార్గం లేదా? దారులన్నీ మూసుకుపోయాయి. తులసి భవిష్యత్ అండి. మనం రాత మార్చగలమా? ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం. పిచ్చితనంగా మాట్లాడకు ప్రియా. మనకు రాతలు మార్చే శక్తి ఎక్కడుంది? ఆ శక్తి ఇప్పుడు ఉన్నదల్లా ఒక్క దుర్గమ్మకే. ఏది చేసినా తను మాత్రమే చేయగలదు. అయితే పదండి, వదిన కాళ్ళ వేళపడి తులసి బతుకు మార్చమని, ఈ పెళ్ళ ఆపమని ఇంకోసారి వేడుకుందాం. ప్రతిఫలంగా ఏం చేయమంటే అది చేద్దాం. నా మీద కక్షతో దాని బ్రతుకు నాశనం చేయొద్దని అడుగుతాను. అడిగితే ప్రాణాలైనా ఇద్దాం. పదండి, వదిన నేను బతులు అడుకుంటాను. ప్రియా, తట్టుకోలేకపోతున్నానండి. ఈ తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఊపిరాగిపోయినట్టు అనిపిస్తుంది. తను వినదు, మనసు కూడా మారదు, ప్రార్థనలకు కరగదు. కన్నీళ్లతో వదిన కాళ్ళు కడుగుతాను, నా రక్తం ధార పోస్తాను. రండి రండి, పదండి. ప్రియా, ప్రియా, ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్షసహస్రాత్ స భూమిం విశ్వరూపా అర్చతిష్టదశాంగులం పురుషే వేదం సర్వం యద్భూతం యచ్చవ్యం ఉతామృతత్వస్యేసానః తన్మేన శిరోతి ఏతావాస్య మహిమా అతో జయశూష పాలో శింసాభూతాని పాదస్యామృతమిది పాలో భూమి పురుష పాలో స్నేహ భవత్పునః ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ. ఈ పంతుళ్ళు ఏ క్షణాన నోరు విప్పుతారో, దీని బతుకు బండలైపోతుందోనని టెన్షన్గా ఉంది. ఎందుకయ్యా భగవంతుడా, ఏదో నా మనవరాలి పెళ్లి జరుగుతుందని సంతోషపడుతుంటే ఆ సంతోషం కూడా లేకుండా చేసావు. ఈ పంతుళ్ళు మిరిమిరి చూస్తున్నారు. వీళ్ళ చూపులు చూస్తుంటే బాంబులు మీద పడినట్టుగానే అనిపిస్తుంది. ఎలాగైనా ఈ పెళ్లి జరిగి గండం గట్టెక్కేట్టు చూడు దేవుడా. వీళ్ళేంటి వేటగాళ్ళలా చూస్తున్నారు? వాళ్ళ వైపు చూడాలంటేనే భయం వేస్తుంది. ఏ క్షణాన నా కొంప ముంచుతారోనని భయంతో చేస్తున్నాను. వదినా వదినా వదినా, ఒక్కసారి ఆలోచించొదినా. ఆదిత్య నుంచి తులసిని దూరం చేయకుదినా. వాళ్ళ ప్రేమను తుంచేయకు, వాళ్ళ మనసుల్ని విరిచేయకుదినా. దయచేసి ఒక్క క్షణం ఆలోచించొదినా. శుభమా అంటూ మేం పెళ్లికి బయలుదేరుతుంటే నీ ఏడుపుల పెడబొప్పులు ఏంటి ఇక్కడ? అంటే పెళ్లి జరగద్దనా? మేం మట్టి కొట్టుకుపోవాలనా? వేద మంత్రాలతో వెళుతుంటే మధ్యలో నువ్వు వచ్చి ఏడుపులేంటి? ఆడపడుచు అన్నయ్య ఇంటికొచ్చి ఏడిస్తే మాకు శుభం జరుగుతుందా? ఆ మాత్రం జ్ఞానం లేదు నీకు? నీకు కడుపులో ఎంత దురుద్దేశం ఉందో నీ ఏడుపును బట్టే అర్థమవుతోంది. శుభకార్యాలప్పుడు ఆడపడుచు నవ్వుతూ రావాలే కాని ఇలా ఏడుస్తూ ఎదురు రాకూడదు. మేము నాశనం అయిపోవాలనే కదా నీ ఉద్దేశం? ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేద్దామని బయలుదేరితే ఇలా అక్కుపక్షిలా వచ్చి ఏడవటం ఏంటి? లే, పక్కకు వెళ్ళు, పక్కకు వెళ్ళు. దుర్గా, మీరేం మాట్లాడకండి. ఈ టైంలో నాకు నచ్చ చెప్పాలని ట్రై చేస్తే నాకు చిర్రెత్తుకొస్తుంది. చెల్లెలి కన్నీళ్లు చూసి కరిగిపోయి మనసు మార్చుకునే టైం లేదు. అదసలు జరగని పని కూడా. మీకు మధ్య ఏదైనా ఉంటే పెళ్లి తర్వాత చూసుకోండి. అప్పటి వరకు ఆదిత్యకి తండ్రిగా ఉండి ఈ పెళ్లి జరగనివ్వండి. మీ చెల్లెలు మొసలి కన్నీళ్లకు కరిగిపోయి మాయ మాటలకు పడిపోయి నాకు అడ్డు చెప్పడానికి మాత్రం ప్రయత్నించొద్దు.
ఈ క్షణం నుండి లక్ష్మి మెళ్ళలో 3 ముళ్ళు పడే క్షణం వరకు ఎవరు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు. మీకు వాళ్ళ మీద జాలి పడితే ఆర్థిక సహాయంలాగా మీ నెల జీతం నుంచి కాస్త ఇవ్వండి. నేనేం అడ్డు చెప్పను. ఈ పెళ్ళయ్యే వరకు మీరు అడ్డు చెప్పకండి. అతను ముందు కార్ ఎక్కండి. పరామర్శలు ఏమైనా ఉంటే పెళ్లి తర్వాత చేద్దరు కానీ ముందు ఎక్కండి. డ్రైవర్, కార్లు తీయండి. స్వామి, నేను నీ మీదే భారం వేయమని చెప్పొచ్చాను, కానీ నాకిక్కడ ధైర్యం సరిపోవడం లేదు. నేను ఉంటేనే దుర్గమ్మను ఆపడం కష్టం. ఇప్పుడు అమ్మ నాన్నల్ని దుర్గమ్మ ఎంత బాధ పెడుతుందో, అమ్మ దగ్గర నేను కూడా లేను ధైర్యం చెప్పడానికి. మీ మీదే భారం వేసిన నాకు కూడా ధైర్యం సరిపోవడం లేదు. ఒక్కసారి అమ్మని చూడాలని ఉంది, కానీ నేను మాట్లాడితే అమ్మ ఏడుస్తుంది. స్వామి, నేను నువ్వున్న స్థానంలోనే ఉన్నాను. మా మామయ్య చెప్పాడని మామయ్య మాట తీసేయలేకొచ్చాను. ఆదిత్య లక్ష్మిల పెళ్లి జరగకుండా నువ్వే చూడాలి స్వామి, నువ్వే చూడాలి. క్షమించు తులసి. పరిస్థితి నా చేతుల నుండి జారిపోయింది. తప్పించుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయింది. నువ్వేమో అందుబాటులో లేవు. చివరి క్షణంలో అయినా నువ్వు వచ్చి పెళ్ళి ఆపుతావంటే నువ్వెక్కడో ఉన్నావు. నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. ఫోన్లో అయినా మాట్లాడుకునే అవకాశం లేకుండా అయిపోయింది. ఇంకొక 4 అడుగులు వేస్తే లక్ష్మి మెళ్ళలో 3 ముళ్ళు వేక తప్పదు. నిన్ను కావాలని మోసం చేయడం లేదు, అలాంటి ఆలోచన కూడా నాకు లేదు. భగవంతుని నమ్ము అన్నావు. భగవంతుడే అన్యాయం చేస్తున్నాడు. ఆ భగవంతుడే మన ప్రేమని దూరం చేస్తున్నాడు. భగవంతుడు అంటేనే భయం వేస్తుంది. అలాగే నీ ప్రేమ నుంచి దూరం అయిపోతున్నాననే బాధ కూడా కలుగుతుంది. జీవితంలో నాకెప్పుడైనా ఎదురుపడితే నన్ను అసహించుకోకు. ఒక స్నేహితుల్లా భావించు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన పరిచయాన్నైనా గుర్తు తెచ్చుకో. నన్ను దూరం పెట్టకు తులసి. నన్ను క్షమించు. డిపార్ట్మెంట్లో గ్రేట్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాను, కానీ చెల్లెలకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటానని మాటిచ్చాను. తులసి నా కూతురే అని తెలిసినా కూడా న్యాయం చేయలేకపోతున్నాను. నిస్సహాయుడైన తండ్రిగా మిగిలిపోతున్నాను. భార్య చెవికి వెనక్కి తగ్గడం వస్తుంది. తులసి నా కూతురే అని చెబుదామన్నా భగవంతుడు నా నోరు మూసేశాడమ్మా. నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు. ఏమండి, వెళదాం పదండి.